రెండోసారి అవకాశం విస్తరణలో మీరు ఊహించారా సార్ అప్పుడు? లేదంటే గనక ఎలా వచ్చింది మీకు ఆ సమాచారం కానీ, అది గాని? ముందైతే మాకెవ్వరు కూడా సమాచారం లేదు. కానీ సెకండ్ టైము మాత్రం 100% ఆహ్, ఎందుకంటే సాయి రెడ్డి గారు నన్ను విప్‌గా పెట్టినప్పుడు ఆయన మాటల్లో వచ్చినటువంటి అంటే మంత్రి పదవిలో పెట్టాలి, పెట్టలేకపోయినాము అనేటువంటిది ఆయన మాటల్లో నాకు అర్థమైంది. అంటే విప్‌తో స ప్రస్తుతానికి సరిపెట్టుకోమన్నారంటే దాని అర్థం ఏంటనేటువంటిది అర్థమైంది. రెండోసారి విస్తరణ వచ్చేటప్పుడు కూడా ఎవరిని ఇబ్బంది పెట్టలా. అంటే మీకు ముందే చెప్పారా సార్? లేకపోతే ఎలాగా అసలు సమాచారం ఎలా వచ్చినప్పుడు? మీకు కానీ, అమర్నాథ్ గారికి కానీ చెప్పాలంటే? అంటే రేపు ప్రమాణ స్వీకారం దానికి ముందు రోజు చెప్పారు. ఫోన్ ఎవరు చేశారు సార్ మీకు? ఫోన్ సాయిరెడ్డి గారు చేశారు. ఎవరు సార్? సాయిరెడ్డి గారు చేశారు. ఏమని చెప్పారు అసలు? ఎలా వచ్చింది అసలు ఫోన్ అది? ఫోన్ చేశారు. చేసిన తర్వాత మిమ్మల్ని మంత్రివర్గంలోకి తీసుకుంటున్నారు. సార్ చెప్పమన్నారు. ఏదైనా సారే. అంటే సార్ నేరుగా చెప్పరు కాబట్టి సారే. వాళ్ళ మాటే కదా! ఆ రోజు సుబ్బారెడ్డి గారు చెప్పనియ్యండి, సాయిరెడ్డి గారు చెప్పండి. కొంతమందికి సుబ్బారెడ్డి గారు చెప్పుంటారు. కొంతమందికి సజ్జల గారు చెప్పుంటారు. కొంతమందికి సాయిరెడ్డి గారు చెప్పారు సార్. మరి ఇక్కడ మన కోఆర్డినేటర్ ఆయనే కదా! మన ఈ ప్రాంతానికి కోఆర్డినేటర్ ఆయన కదా! రీజనల్ కోఆర్డినేటర్ ఆయనే కదా! ఏ రీజనల్ కోఆర్డినేటరో ఏ ఏరియాలో మంత్రులు మారుస్తున్నారో వాళ్ళు చెప్పుకుంటారు. ఆయన దగ్గర నుంచి ఫోన్ కాల్ వస్తున్నప్పుడు రిసీవ్ చేసుకోవాలన్న సందర్భంలో ఏమనుకున్నారు సార్? దేని గురించి ఫోన్ చేశారా అనుకున్నారా? దీని గురించే అనుకున్నారా అసలు మీరు? సెకండ్ టైము మంత్రివర్గంలో మాత్రము నాకు 100% కాన్ఫిడెన్స్. ఎందుకు అంటానంటే జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన రోజు ఛాంబర్ ఓపెన్ అయినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడే విధానం, నాతో మాట్లాడినప్పుడు నేనున్నాను, అదే భరోసా. 100% నెక్స్ట్ టైము నేను మంత్రివర్గంలో ఉంటాను అని చెప్పి. మంత్రివర్గంలో ఉంటారంటే మీరైతే ఊహించారు. ఏకంగా మీరు ఊహించిన దానికంటే ఎక్కువగా డిప్యూటీ సీఎం పదవి ఇవ్వడం ఎలా అనిపించింది సార్ అసలు అప్పుడు? అదే మీకు నాకు చెప్తాను. అసలు మంత్రివర్గ ప్రమాణ స్వీకారం చేశాము రెండోసారి మీరందరూ విస్తరణలోనే ఒకసారి కదా చేసింది ప్రమాణ స్వీకారం. తర్వాత సార్ని కృతజ్ఞత చెప్పుకుందామని చెప్పేసి నేను మా ఫ్యామిలీ మెంబర్స్ అందరం కూడా వెళ్ళాము. వెళ్ళిన తర్వాత కూర్చున్నాము. కొంచెంసేపు మాట్లాడిన తర్వాత ఒకటి ఇచ్చాను, రెండోది కూడా ఇస్తున్నాను, జాగ్రత్త చేసుకో అని చెప్పారు. ఆ రెండోది ఏంటన్నది ఆయన చెప్పలేదు, మీకు అర్థమైందంట? నేనేంటంటే అప్పటికి ఇంకా శాఖలు కేటాయించలేదు. శాఖ ఏదో మంచి శాఖ ఇస్తారు అని చెప్పేసి అప్పుడు దాకా మంత్రి అనేవాడిది ఇచ్చిన తర్వాత ఫస్ట్ టైం మంత్రి కదా, ఈ మన అవంతి గారికి వాళ్ళకి ఇచ్చినది ఏ టూరిజము లేదంటే ఉండే చిన్న ఉంటాయి అవి ఇస్తారేమో నేను అనుకున్నాను అసలు యాక్చువల్గా. ఈ పంచాయతీరాజ్ రూరల్ డెవలప్మెంట్ అనేది ఊహించలేదు, అనేది నేను ఎక్స్పెక్ట్ చేయాల. వాస్తవంగా మంత్రి అనేటువంటిది మాత్రం నేను ఎక్స్పెక్ట్ చేసింది. రెండోది అంటే మంత్రి పదవి ఏంటి, మంచి శాఖ ఇస్తారేమో అనుకున్నాను. మంచి శాఖ ఇస్తారని చెప్పేసి అనుకున్నాను నేను. ఆ మాట అనగానే అది పలాందని కూడా చెప్పలేదు. మీరు అడగలేదు? అడగకూడదు కదా, ఇంకా అడగకూడదు. మేము ఇలాగా సార్ రూమ్లో నుంచి బయటకు వచ్చాము. ఆల్రెడీ స్క్రోలింగ్ వచ్చేస్తుంది. పంచాయతీరాజ్ రూరల్ డెవలప్మెంట్ది తర్వాత డిప్యూటీ సీఎం చేసింది. అప్పుడు ఫోన్లు రావడము, స్క్రోలింగ్ చూపెట్టడము, ఇదంతా చూసిన తర్వాత నేను ఒక నాయకుడి వెనకాల నిబద్ధతతోని, నమ్మకంతో, విశ్వాసంతో ఉంటే అది ఏ స్థాయికైనా తీసుకెళ్ళిపోద్ది. మనం అడగక్కర్లేదు, మనం కోరుకోనక్కర్లేదు అనేది దానికి అదే నిదర్శనం అనుకున్నాను. అసలు నేను 2014-19లో ఆ రోజునటువంటి తెలుగుదేశం పార్టీ నాయకత్వం అనేక ప్రలోభాలు పెట్టి నన్ను ఏదో విధంగా కొనుగోలు చేయాలనేటువంటి ఆలోచన చేసినప్పటికీ కూడా ఎక్కడా కూడా వెరవకుండా, అటువైపు కన్నెత్తి చూడకుండా నమ్మకంగా జగన్మోహన్ రెడ్డి గారి వెనకాతల ఉన్న విధానమే నన్ను ఈ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి స్థాయికి తీసుకువెళ్ళింది. అందులో ఉప అనేటువంటిది నాకు చిన్నప్పటి నుంచి కూడా కలిసి వచ్చింది. ఉప సర్పంచ్ చేశాను, ఉప ముఖ్యమంత్రిని చేశాను. నాకు ఇష్టమైనటువంటి, అన్నిటికీ మించి ఏంటంటే నాకు ఇష్టమైనటువంటి పంచాయతీరాజ్ రూరల్ డెవలప్మెంట్ ఈ శాఖను కేటాయించారు. అది కూడా నిజంగా మరి నా తల్లిదండ్రులు చేసిన పుణ్యం.
జగన్మోహన్ రెడ్డి గారి రూపంలో నన్ను ఆ స్థాయికి తీసుకెళ్ళిందని నా తాలూకా భావన. మీరు డిప్యూటీ సీఎంగా పంచాయతీరాజ్ అంటే మీరు ఎక్కడైతే ఫస్ట్ రాజకీయాల్లో అడుగుపెట్టారో ఉప సర్పంచ్గా ఒక వార్డు మెంబర్గా నెగ్గి ఉప సర్పంచ్ అయ్యి మీ గ్రామానికి, ఆ తర్వాత సర్పంచ్గా, ఆ తర్వాత మండలంలో ఎంపీడీసీగా, ఆ తర్వాత ఎంపీపీగా, ఆ తర్వాత జడ్పీడీసీగా, అంటే మీరు అన్ని పదవులు చూసారు స్థానిక సంస్థల ఎన్నికల్లో. అటువంటిది అదే స్థానిక సంస్థలకు సంబంధించిన పంచాయతీరాజ్ శాఖ, గ్రామీణాభివృద్ధి శాఖ మీకు కేటాయించడం ఎలా అనిపించింది సార్ అసలు అప్పుడు? చాలా ఆనందం అనిపించింది. ఎందుకు అని అంటే నాకు ఇష్టమైనటువంటి శాఖ. ఫస్ట్ నుంచి కూడా గ్రామాభివృద్ధే ధ్యేయంగా నా తండ్రి దగ్గర నుంచి కూడా పనిచేశాము. ఫస్ట్ నుంచి కూడా 1962 నుంచి చూసుకుంటే మొన్నటి వరకు కూడా మాకు ఓటమి లేదు. మొన్న ఎక్కున్నటువంటి ఎన్నిక విధానము, కూటమి, వాళ్ళ ప్రలోభాలు ఇవన్నీ కలిసి మొన్న ఓటమి చవిచూడాల్సి వచ్చింది అంటే మొన్న తప్ప వరకు అయితే ఓటం లేదు. లేదు. అంటే ఒక పంచాయతీ శాఖ మంత్రిగా మీకే కాదు మిగతా మంత్రులకు కూడా ఎవరికి స్వేచ్ఛ లేదు, సొంత నిర్ణయాలు తీసుకోలేని పరిస్థితి. ఆ సమయంలో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిందే వేదం. ముఖ్యమంత్రిగా ఆయన తప్పితే ఎవరో ఏమీ శాఖలకు సంబంధించిన మంత్రులందరూ కూడా నామమాత్రమే. లేదంటే కనుక అక్కడ సజ్జల రామకృష్ణారెడ్డి గారు సకల శాఖ మంత్రి అంటూ తెలుగుదేశం పార్టీ అప్పట్లో విమర్శించింది సార్. ఏం చెప్తారు మీరు? మీకు ఇండిపెండెంట్ ఉందా లేదా మంత్రిగా పనిచేసినప్పుడు, డిప్యూటీ సీఎంగా పనిచేసినప్పుడు? నాకు ఇండిపెండెంట్ ఉంది. నాకే కదా ఎవరి శాఖకి సంబంధించి ఎవరి వాళ్ళకి ఇండిపెండెన్స్ ఉంది. మేము క్యాబినెట్లో కూర్చుండేవారమే, క్యాబినెట్లో చర్చించేవారమే, క్యాబినెట్లోనే నిర్ణయాలు తీసుకునేవారమే. అంటే మీ నిర్ణయాలకు విలువ లేదనేవారు సార్? అదే తప్పది. అది ఎక్కడ జరగల. అంటే మీ సలహాలని, సూచనలు జగన్ గారు తీసుకునేవారా సార్? తీసుకునేవారు. సహచార క్యాబినెట్ మినిస్టర్గా తీసుకునేవారు. అలాంటి సంఘటనలు ఏమైనా గుర్తున్నాయా సార్? ఏమైనా అలాంటివి జరిగినప్పుడు? అనేక సందర్భాల్లో మాట్లాడడం జరిగింది. ప్రతిదీ కూడా చెప్పేవారు. ఈ విధంగా చేద్దాము, ఈ విధంగా నిర్ణయం తీసుకుందాము అని చెప్పేవారు. అందరికీ కూడా ఆమోదం అనిపించేది. అందరం కూడా మీరెవరైనా కొత్త సలహాలు ఇచ్చేవారు సార్ క్యాబినెట్ మీటింగ్లో? సీనియర్ మంత్రులుగా బొత్స గారు, ధర్మన్ గారు, మేము జూనియర్ మంత్రులమే. స్వేచ్ఛ ఉండేది. స్వేచ్ఛ ఉండేది. ఎవరికి స్వేచ్ఛ లేని పరిస్థితి ఏం కాదు. రాష్ట్రానికి పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా పనిచేశారు కానీ సొంత నియోజకవర్గంలో రోడ్లు సరిగ్గా వేసుకోలేకపోయారు. అదేవిధంగా ఒక ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ కూడా నియోజకవర్గానికి తీసుకురాలనే దుస్థితిలో డిప్యూటీ సీఎం 5 ఏళ్ళు, అదే ఆయన పనిచేసిన 2 ఏళ్ళు గడిపేశారనేది ప్రస్తుతం మీ మాడుగుల నియోజకవర్గానికి తెలుగుదేశం పార్టీ తరఫున ఎమ్మెల్యేగా ఉన్న మాజీ మంత్రి, ఆయన సిట్టింగ్ ఎమ్మెల్యే ప్రస్తుతం బండారు సత్యనారాయణమూర్తి గారు చెప్పిన మాట సార్. మీరేమంటారు? మీ నియోజకవర్గానికి ఏం చేస్తారంటే ఏం చెప్తారు? అంటే నేనైతే ఇంకోరి గురించి మాట్లాడకూడదు అనుకున్నాను. మీ మాటల్లో, మీ ప్రస్తావనలో ఇప్పుడున్నటువంటి శాసనసభ్యుల తాలూకా పేరు, ఆయన మాట్లాడింది నా ముందుంచారు కాబట్టి నియోజకవర్గంలో ఉన్నటువంటి 5 రోడ్లు తప్ప, 5 రోడ్లే, మిగతా రోడ్లన్నీ కూడా తార్ రోడ్లుగా మార్పు చేశాము. అంటే ఎన్ని రోడ్లు వేశారు సార్ మీరు మీ హయాంలో? ఒక తార్ రోడ్లే ఇలాగుంటే సుమారుగా ఒక 70-75 రోడ్లు ఉంటాయి తార్ రోడ్లుగా మార్పు చేసినవి. కొన్ని సిమెంట్ రోడ్లుగా మార్పు చేసాము. అంటే సిమెంట్ రోడ్లు అంటే వీధుల్లోనే కావు, ఏదో ఇంటి నుంచి ఇంటి దగ్గర అటువంటివి కావు. డైరెక్ట్గా ఒక విలేజ్కి వెళ్ళేటువంటిది, ఒక హ్యామ్లెట్ విలేజ్కి వెళ్ళేటువంటిది. ఇటువంటి సిమెంట్ రోడ్లు కూడా వేసాము. ఈ సిమెంట్ రోడ్లు తార్ రోడ్లు కలిపేలాగా ఉంటే సుమారుగా 90 వరకు ఉంటాయి.